మనకు అందరికి ₹1,00,000 ప్రతి సంవత్సరం ఇస్తా ఉంటుంది. కిసాన్ న్యాయం చెప్పి గిట్టుబాటు ధర గురించి, బీమా గురించి, అన్నిటి గురించి మాట్లాడుతుంది. శ్రామిక్ న్యాయం చెప్పి లేబర్ గురించి కూడా మాట్లాడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. చదవండి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే యూత్ కాంగ్రెస్ మీరు పిల్లలు ఎంత ఉత్సాహంతో మాట్లాడుతున్నారు. ఇక్కడ వీళ్ళందరూ రాజకీయాల దగ్గర, యువత రాజకీయాలకు రావాలి. ఎందుకంటే అవసరం. మీరే దేశ భవిష్యత్తు. మీ భవిష్యత్తు కాపాడుకున్నందుకు ఇవాళ మీరు అందరు సీరియస్గా ఈ ఎలక్షన్ తీసుకోండి. ఇవాళ నా ఎలక్షన్, నా పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఇవాళ అబ్కి బార్ 400 అనే బీజేపీ పార్టీకి నిజంగా వాళ్ళు వస్తే ఈ తప్పుడు ఇవన్నీ చేస్తారు. రాజ్యాంగాన్ని తిరగరాస్తా అని చెప్తున్నారు. వాళ్ళు ఇష్టమా? రాయొచ్చా? మన దేశంలో రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు ముందు చూపుతో ఇన్ని పనులు చేశారు. కాబట్టి నా మీద ఆరోపణలు చేసే బీజేపీ నాయకులే కావచ్చు, విశ్వేశ్వర రెడ్డి కావచ్చు, ప్రతిసారి చెప్తున్నా, ఏదైనా ఒక ఆరోపణ చేస్తే రుజువు పెట్టి తీసుకురండి. రంజిత్ రెడ్డి ఏం తప్పు చేయలే, మీరు బలంగా నమ్మండి, ఇదే మాట చెప్పండి. ఎవరైనా ఏదైనా నా మీద ఆరోపణ చేసి రుజువు ఉందని చూపెడితే నేను మీ ఊరికి వస్తా, మీ గల్లీకి వస్తా. 1 ఇంచు భూ కబ్జా చేశాను ఎవడైనా ప్రూవ్ చేస్తే దేనికైనా రెడీ అని చెప్పి, నేను రెడీ, నా తరపున మీరు రెడీ అని చెప్పండి. ఇంత బలంగా మీరు నమ్ముతే ఏమనిపిస్తుందంటే, అరే మా అన్నున్నాడు మాకు చూసుకుంటాడని చెప్పి. నాని చెప్పిండు 10 సంవత్సరాలు పనిచేసినా గుర్తుపట్టలేదని. మరి ఎందుకు పని చేయించుకోవాలి? ఎలక్షన్ రాగానే దండాలు పెడతారు. క్రికెట్ మ్యాచ్ నడుస్తూ ఉంది కదా, ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్. ఏం చేస్తాడు? రాత్రి మస్తు పడుకుంటాడు, లేదా 2 పెగ్గులు వేస్తాడు, పొద్దున టైంకి లేస్తాడు, బ్యాటింగ్ ఛాన్స్ టకటక నిద్ర మత్తులో బ్యాట్ చేయడం చంకలు పెట్టుకొని పోతే పని అవుతుందా? 5 సంవత్సరాలు పనిచేసినా నేను, ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా గ్రౌండ్లో. మ్యాచ్ ఎప్పుడు వచ్చినా రెడీ ఉండాలి. పండుకొని లేచి చంకల బ్యాట్ పెట్టుకొని వస్తే బ్యాటింగ్ చేయగలుగుతాడు ఎవడైనా. ప్రతిరోజు రెడీ ఉండాలి. ఇవాళ నా పనితీరు కొలమానం 15 రోజుల క్యాన్వసింగ్ కాదు, 5 సంవత్సరాల కష్టార్జితం. ప్రతి ఊరు తిరిగినా, ప్రతి గల్లీ తిరిగినా, కోవిడ్ టైంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చిన టీవీ, పిల్లలకు ఆన్లైన్ క్లాసెస్కి టీవీ లేని వాళ్ళకి కష్టమవుతుందని చెప్పి నిత్యావసర వస్తువులు పర్సనల్గా తిరిగిన ప్రతి గ్రామానికి. మిస్టర్ విశ్వేశ్వర రెడ్డి had a fear, Surabhi and Ishan. He never came out of the house during COVID time. He said he's worried about the family, as if I don't have a family. అందరికీ కుటుంబం ఉంటుంది. కుటుంబం బాధ ఉంటుందా? నా కొడుకు నా వెంబడి పడ్డా, ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పి. అది తప్పు. ప్రజాక్షేత్రంలో మీకు కూడా చెప్తున్నా, యువత ఎవరైనా మీరు రాజకీయాలు రావాలనుకుంటే రోజు 18 గంటలు పనిచేయాలి. ఆల్ ద యూత్ కాంగ్రెస్ లీడర్స్ ఐఎమ్ టెలింగ్ యూ, if you are interested to come into politics, you have to work for 18 hours. Others don't come. That is required in the politics. ఇవన్నీ చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తూ, రాబోయే 8 days ప్రతి ఒక్కరూ రంజిత్ రెడ్డి కండువా ఇట్లనే పెట్టుకోవాలి, రోజు తిరగాలి, మనం చెప్పిన మాటలు చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఉన్న ఆరోపణలు చేస్తే నాకు పోతుందన్న టాపిక్ మీకు క్షుణ్ణంగా అర్థం కావాలి. అర్థమైతేనే ప్రతి గడపకు, ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు చాలా మంది అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు చాలా మంది అడుగుతారు, ఇదేంది అదేందని. అన్నిటికీ జవాబు క్లియర్ ఉండాలి మీ దగ్గర, చెప్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడి దాకా పోయినాక సగం చెప్తే అరే పిల్లలు వచ్చిందిలే, పిల్లలకి ఏం తెలియదు అంటారు. అందుకే ఇక రేపటి వెళ్ళినప్పుడు మీరు కరపత్రాలు తీసుకోబోతారు, మన మేనిఫెస్టో తీసుకోబోతారు, స్టిక్కర్లు తీసుకోబోతారు, అంటేస్తారు. ఏం చెప్తాం? మన పార్టీ గురించి ఏం చెప్తాం, మన రేవంత్ అన్న గురించి ఏం చెప్తాం అన్న టాపిక్స్ వస్తాయి. కాంగ్రెస్ పార్టీ మొన్న ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి 2 గ్యారంటీలు అమలు చేసింది. ఒకటేమో ఉచిత బస్సు ఇచ్చింది, ఒకటేమో వైద్యపరంగా 10 లక్షల సహాయాన్ని పెంచింది. ఇక 2 విషయాలు లొల్లి చేస్తారు ఊర్లలోకి పోయినప్పుడు అక్కలు, ఏమయ్యా ఫ్రీ బస్ ఇచ్చినావు పర్వాలేదు బాగానే ఉంది, ఆ సినిమా అయిపోయింది కొత్తది చెప్పేమన్నా అంటారు. అని సిలిండర్ ఇస్తాంటి కాదు అన్న ఏమైంది అంటారు. మీరేమంటారు? అయ్యో ఇయ్యలేదా అని భయపడతారు. అస్సలే భయపడకండి. ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ప్రతి నియోజకవర్గంలో అక్క చెల్లెలు అడిగేది 2 పాయింట్లు. ఒకటేమో 500 సిలిండర్ ఎందుకు అమలు కాలేదు, ఒకటేమో 200 ఉచిత కరెంట్ ఇస్తా అంటే ఏమైంది అని అడుగుతారు. చాలా గట్టిగా అడుగుతారు, ఏదో ఈజీగా పోకండి. మీరు అంతే బలంగా, అంతానే గట్టిగా
చెప్పాల్సిన విషయం ఏంటంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 హామీలు అమలైపోయినాయి. ఉత్తర తెలంగాణలో ఈ హామీలు అమలైపోయినాయి. ఆదిలాబాద్లో, వరంగల్లో, కరీంనగర్లో, ఖమ్మంలో, నల్గొండలో, మెదక్లో అంతటా అమలైపోయినాయి. కానీ మన దగ్గర మన మహబూబ్నగర్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రిజల్ట్స్ డిక్లేర్ చేసే ముందు ఎవరు కోర్టుకు పోయి కోర్టులు ఉన్నారు. ఆ కోర్టుల పెండింగ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ వర్తిస్తుంది కాబట్టి ఆపినరు. ప్రభుత్వ పరంగా ప్రభుత్వం గ్యాస్ కంపెనీలకు పైసలు ట్రాన్స్ఫర్ చేసేసిండ్రు ఆల్రెడీ. ఆ గ్యాస్ కంపెనీలకు పైసలు వస్తే ఆ పైసలు మీ అకౌంట్లో పడాలక్క, 1 నెల ఆగండి, మీ అకౌంట్లో జమ అవుతాయి అని చెప్పండి. గ్యాస్ ఇక కరెంట్ బిల్ గురించి అడిగితే లైన్ మ్యాన్లకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ప్రభుత్వం. ఏమని అంటే ఈ నెల వచ్చే నెల 200 యూనిట్ల కరెంట్ ఎవరైతే వాడతారో వాళ్ళకి ఫ్రీ, ఎవరు కరెంట్ బిల్ అడగకండి అని చెప్పాడు. కొందరు ఉత్సాహం ఎట్టుంటుంది లైన్ మ్యాన్లకు, అటు ఇటు చూసి వాళ్ళ కలెక్షన్, వాళ్ళకి ఆ టార్గెట్ ఉంటుంది, ఈ నెల 5 లక్షలు కలెక్ట్ చేయాలనుకో, ఇట్లాంటి వాళ్ళ దగ్గర పోయి అడుగుతారు. ఇది ఈయనపై అంటే ఎవరైనా తెలియక కట్టిందనుకో, ఆ బిల్లు ఇస్తే ఆ బిల్లు పైసలు ఇచ్చే గ్యారంటీ మాదని చెప్పి మీరు చెప్పండి. మీరు బేసిక్ కూడా మొన్న రంజాన్ పార్టీ అయింది, మా ఫహీం భాయ్ సూపర్ దావత్ ఇచ్చాడు. ఎందుకు ఇఫ్తార్ పార్టీలా? ఎందుకు ప్రతి ఒక్కరు మనం ఇఫ్తార్ ప్రతిరోజు 40 రోజులు వాళ్ళ తిన్నదానికంటే ఎక్కువ మనమే ఎక్కువ తినేటోళ్ళం. రోజు హలీం తినేటోళ్ళం, రోజు ఇఫ్తార్లకు పోయేటోళ్ళం. ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారు, మనం కూడా సంతోషం. తిన్నావా? ఎంత బరువు పెరిగినావు? 2 కిలోలు బరువు పెరిగి ఉంటావు. రోజు రాత్రి కాగానే హలీం తినాలనే, బిర్యానీ తినాలనే కదా. మనం అట్లనే నేను 10 లక్షల రూపాయలు ఇచ్చిన గుడికి. నాకు అప్పుడు రాజకీయంలో లేదు, నేను రాజకీయంలోకి వస్తా అనుకోలే. 10 లక్షల రిసీట్ కూడా ఉంది మా దగ్గర. ఎందుకు ఇచ్చినా? దేవుడు శ్రీరామచంద్రుడు గుడి ఎప్పటికెళ్ళి అయోధ్య రాముని గుడి కట్టాలని చెప్పి అందరు అడుగుతూ ఇచ్చారు. ఇంతమందికి ఒక వేదిక మీద ఒక నాయకుడు చెప్తుండే, అప్పుడు ఈ నా మీద పోటీ చేసే కొండా విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీలు ఉండేనట. వీళ్ళు ఆర్ఎస్ఎస్ పై అడిగినట, అందులో నేషనల్ మేనిఫెస్టో ప్రకారం 5 హామీలు 25 పటాకే. మీరందరూ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూడండి. హిస్సేదార్ న్యాయ్, అందరికీ న్యాయం చేస్తాం, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు చేస్తామని చెప్తుంది. యువ న్యాయ్, మీకోసం ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తా ఉంటుంది. మహిళ, మనం ఏం చెప్పాలంటే 20 కోట్ల ఉద్యోగాలు నిజంగానే ఇచ్చి ఉంటే మనకు 70 లక్షల ఉద్యోగాలు వచ్చాయి తెలంగాణ రాష్ట్రానికి. అంతే కదా, డివైడెడ్ బై 29 చేస్తే 70 లక్షలు రావాలి. 70 లక్షల ఉద్యోగాలు వస్తే ఇక్కడ ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేది ఉండే. వచ్చాక ఇంకేం కావాలి? 70 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో వచ్చేవి వస్తాయి, ప్రైవేట్ ఉద్యోగాలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఏవి మరి ఇయ్యలే. కాబట్టి యువతకు చెప్పండి, వాళ్ళు మభ్యపెట్టారు బీజేపీ వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు 2014 ఎలక్షన్కి వెళ్ళాలని చూసిండ్రు. ఏంద్ర భాయ్ క్యా కरेंगे అని చెప్పి ఢిల్లీ మే बैठक हुआ. वो बैठक में क्या करे, अरे यूथ हमारे साथ है तो हम जीतेंगे इलेक्शन बोल के कोई राय दिए थे उनको. सूचना मेरे को 25% यूथ है, यूथ को कैसे तो भी अपने जेब में डाल लेना बोल के और कोई बोलेगे थे. बोले जब उन लोग ये शुरू करे, हम 2 करोड़ जॉब्स देंगे हर 1 साल बोले तो దేశమంతా నమ్ముతారు అనుకున్నారు. కానీ ఎన్ని రోజులు నమ్ముతారు? 14 ఎలక్షన్ వేసారు, 18 ఎలక్షన్ వేసారు, మళ్ళీ ఇప్పుడు అదే లొల్లి కొత్తది అని చెప్తున్నా. యూత్ అంటున్నారు ప్రత్యేకంగా 15 లక్షలు ఇస్తాను, అదే లేదు. ఏమనంటే శ్రీరామచంద్రుడు అంటారు. శ్రీరామచంద్రుడు అందరికీ శ్రీరామచంద్రుడు. ప్రతి ఒక్కరు మీ అమ్మ మొక్తది, మీ అమ్మ మొక్తది, మీ అమ్మ